గార్డెన్కి వద్దాం అనుకున్నాను చూడడానికి. లోటస్ పండు చాలా చాలా బాగుంది. ఇది రైతు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కష్టపడతారని బొమ్మలతో చూపించానండి పార్ట్స్. అందుకే వీడియో చూడండి. వల్లి పైన ఒకసారి పక్కన మీరు వచ్చేయండి. అలాగే మా ఫ్రెండ్స్ వేస్తారు సెల్ఫీ తీసుకొని మీరు వచ్చేయండి. ఇలా కలిసిపోతే సరే వీడియో చూసాను. మేడం చేసిన బయట నుంచి అన్ని తీసుకురావడం బాబు కూడా చూసాను. మొన్న తీసి స్టార్ట్ చేసి ప్రతిరోజు మార్నింగ్ అదండి మొత్తం రైతులు ఫస్ట్ నుంచి ఆయన కష్టం అదే అందరూ ఫోటో చిన్న పొలంలాగా చూసా బుద్ధుడు అవునవును ప్రతిరోజు చూస్తాను మార్నింగ్. ఆవిడ నాకు అదే తెలిసింది. పేపర్లో చనిపోతున్న మొక్కని బతికిచ్చే ఆవిడ చాలా మొక్కల్ని అంత అంటే వాళ్ళకి ఎన్నో ఎంతోమంది స్టాల్ కూడా ఉంది. బిల్లం వ్యవసరేమో వాళ్ళేవా ఓహో రెండు ఒకటేనా? నా దగ్గర ఉంటుంది. కొమ్మతో వస్తుంది. కొమ్మతో వస్తుంది. చెమట చెట్టుగా వస్తుంది. తప్పకుండా నేను ఒక డాక్టర్ మెడిసిన్ కానీ ఇలాంటి హెల్త్కి సంబంధించిన తొందరగా సేకరిద్దాం. ఇవి అలాగే ఇస్తూ ఉంటారు. చాలా హెల్పింగ్ నేచర్ ఆవిడ కూడా. లేదు ఇలా పెట్టాలి. అందరికి పెంచాలనిపించాలి కదా. రైతు స్టార్టింగ్ నుంచి సింగిల్ కూడా ఉంటావు. సింగిల్ బాగుంది. చెప్పాలి బాగున్నానన్నా. చూస్తాను లేదు మేము కావాలి కదా. రావాలి ఇంకా రేట్ ఎంత లేదు వస్తుంది. రాలేదు శ్రీకాకుళం కంగ్రాట్స్. నేను మేడం గారి మనం ఎవరికి ఎవరు వెళ్దాం. కరోనాలో ఖాళీగా ఉండి మూవీస్ చూసి అలా ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ మూవీస్ అవన్నీ చూసి ఇన్స్పైర్ చేయాలని ఖాళీగా
ఇచ్చావా లేదా అంత ఆనందం అనిపించింది. మొన్న మేము వచ్చాం డే టు డే ఎవరికి అవగాహన చెప్పేంత ఓపిక ఎక్కడొచ్చిందిరా బాబు. మేము అలా అనుకొని ఇప్పుడు దాకా వెళ్ళాం. మనిషి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరైతే ఓకే బాగుంటుంది కానీ అంటే దానికంటే అది కొంచెం బాగాలేదు, దీనికి ఇవన్నీ ఎక్కువ పని పెట్టుకుంటాను అని మా వాళ్ళు మన 5వ ఆర్గానిక్ మేళాలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తమ అవార్డు తెచ్చుకున్నారు. పేరు పేరున మొత్తం రైతు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పంట పండించి మార్కెట్కి వెళ్ళే వరకు ఎంత కష్టం ఉంటుందో ఈ బొమ్మలు మొత్తం అనకాపల్లి నుంచి గ్రూప్ నుంచి విన్నారు పద్మా గారు. చెప్పండి, మీ గార్డెన్ సూపర్గా ఉంటుంది, చాలా బాగా వీడియో చూసాను, చాలా బాగా పెంచుతున్నారు, మడులు బాగున్నాయి, ఇంకా పళ్ళ మొక్కలు చాలా బాగా పెంచారు, చాలా బాగున్నారు. నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. మా పుట్టినది అనకాపల్లి, అందుకు మా అనకాపల్లి నుంచి ఒక అవార్డు తీసుకెళ్తున్నందుకు ఒక హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు ఇప్పుడు వీడియో తీసిండి లాగా చాలా పొడులైతే మంచిది కదా. చేతులు ముందుకే మా నేచర్ గార్డెన్స్ తరఫున రెండు జిల్లాలందరికీ నమస్తే అండి. మేడం బాగున్నారా? ఆదిలక్ష్మి గారు లొకేషన్ మ్యాపింగ్ చేయాలి. సో మనం ఎంతమంది ఉన్నాము అన్నది అన్ని గ్రూపులు కలిపి టెర్రస్ గార్డెన్స్ వైజాగ్లో ఆర్ అనకాపల్లిలో ఎక్కడైనా సరే ఎంతమంది ఉన్నాము అని తెలుసుకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి మనకు కావాల్సినవి కూడా ట్రిప్ కానీ ఇందాక వచ్చిన చౌదరి గారికి ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి టెర్రస్ గార్డెన్స్ కూడా టెర్రస్ ఫార్మర్స్ తీసుకురావాలి అంటే మన స్ట్రెంత్ మ్యాపింగ్ అనేది ఒక పద్ధతి. ఇది ఎవరికి కూడా షేర్ చేసేసేది కాదు. మీరు మీ మ్యాప్లో ఆన్లైన్ చూసుకొని మీరు లొకేషన్ ఐడెంటిఫై చేసుకోగలిగితే మన మెయిన్ మోటో
కాలనీలో కూడా కాంపిటీషన్స్ గార్డెన్స్ లో వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైన పోటీతత్వంతో పాటు బాగా బ్యాక్యార్డ్ గార్డెన్ ఎందుకు చేయాలి? పరిస్థితుల్లో ఈ కలుషిత ప్రపంచం కాయగూరలు కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు మీ గార్డెన్ గొడవగా నుంచి కూడా ఉంటుంది. ఓన్లీ గింజల్నే వండుకునే దాన్ని మనం డబుల్ బీన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. వైట్ కలర్ అండ్ రెడ్ మిక్సింగ్ కలర్లో ఉంటాయి. అది చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఎక్కువగా రాజుల ఇళ్లలో ఎక్కువగా ఈ వంటకాలు వాడతారు. ఆ బీన్స్ మంచి ప్రయాణి బెంగళూరు ఏరియాలో కిలో 500 రూపీస్ లాగా అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే ఇది జీడిపప్పు కన్నా ఎక్కువ పోషకాలు దాంట్లో ఉన్నాయి. వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వాల్యుబుల్ ప్రోటీన్ ఫుడ్. ఇటువంటి సాంప్రదాయం ఇవన్నీ కావాలి. పాలినేషన్కి హనీబీ కావాలి, సీతాకోక చిలుకలు కావాలి, పిచ్చుకలు కావాలి, బర్డ్స్ కావాలి. ఈవెన్ వేయడం మర్చిపోవాలి. కాబట్టి వేపాకులు, ఇవన్నీ కూడా పౌడర్ తీసుకున్నా అవి కనీసం 2-3 years మీకు ఉంటాయి. ఒకటి వెదురు పుట్టలు చిన్న చిన్నవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒక 20-30 రూపీస్ దొరుకుతాయి. ఇలా కాకుండా వీటికి కంపల్సరిగా గౌడర్ అలాగే చెరువు మట్టి ఎక్కడైనా మీరు ఏదైనా క్యాంప్ వెళ్ళినప్పుడు కానీ దాంట్లోని పుట్టమన్ను కానీ దొరికితే వాటిని తెచ్చుకొని చెరువు మట్టి పుట్టమన్ను ఆ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని కొద్దిగా పేడ కూడా కలిపి దాన్ని స్లరీలా చేసి దీనికి అప్లై చేసి సన్ రైజ్ చేసి వెసలు ఈ వెసలు మీరు ఇందులో నేనేం పెట్టాను మన టెర్రస్ మీద ఇవే కాకుండా వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి 2 మెథడ్స్ ఉన్నాయి. టబ్బింగ్ టబ్ మెథడ్ అంటే మన టబ్లో టబ్ పెట్టాలి, ఈజీగా క్లీనింగ్ కూడా ఉంటుంది. సో ఇంకా క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. అలాగే డైరెక్ట్ పాట్లో కూడా పెట్టేసుకోవాలి. ఫ్లవర్ బ్లూమింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి కూడా బతుకుతాయి. సరే ఇది అలోకేషన్ అండి. ఇది కూడా మన వాటర్లో ఈ భోగి పిడకల్లో పంకిన్ సీడ్స్ బూడిద గుమ్మడి విత్తనాలు పెట్టేసి దాచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళి మనం కంపోస్ట్ బేస్ దాంట్లో పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. సీడ్ ప్రోడక్ట్ కూడా చేయాలి కదా. న్యాచురల్ రిసోర్సెస్ విత్ న్యాచురల్ లైఫ్. రాజు సీసాలు ఎవరి దగ్గర కాఫీ కాకపోతే దీంట్లో చిన్న ఒక ఇంగువ బాల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిపుల్. వేపాకులు ఉంచుకోండి, కాను ఉంచుకోండి, తులసి ఉంచుకోండి. వీటితో పాటుగా వాటితో చేయండి. బరువు టెర్రస్ మీద బరువు పెంచకుండా ఉండడానికి చూడండి. బరువు పెరగడం వల్ల మనకి ఇబ్బంది. అలాగే వెస్ట్రన్ కంట్రీస్ లో కంటాను వాళ్ళు ఏం చేస్తారంటే రైజర్ బెడ్ కల్టివేషన్ అని కొద్దిగా రైజ్ చేస్తారు. కింద సాయిల్ బాగలేదు కానీ మనకేమో ఇంట్రెస్ట్, ఇమీడియట్ గా కల్టివేషన్ చేసుకోవాలి. కింద ఒక పాలిథిన్ షీట్ కానీ లేదంటే మన టార్పలైన్ షీట్ కానీ ఫోల్డ్ కానీ వేసేసి ఏదైతే గడ్డి బేగా వేసేసుకొని పైన కోకోనట్ పీల్ చేసినటువంటి స్ట్రా మల్చింగ్ వేసుకొని దాని మీద మనం ఆల్రెడీ ముఖ్యంగా అది కూడా చూసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం మనం ఇస్తేనే మనకి ఉన్నటువంటి
మణిగారు మంచి గార్డెనర్. ఇంకా విపరీతమైన కూరగాయలంటే ఒక కుటుంబానికి సరిపడిన కూరగాయలు ప్రతిరోజు చాలా మొత్తం ఒక్కరికి ఉండొచ్చు కానీ మొత్తం ఎంకరేజ్ చేయడం ఫ్యామిలీ మొత్తం ఆవిడకి సపోర్ట్ ఇస్తూ చాలా బాగా అందరూ కలిసి చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఒక మాట మరి ఏమేమి తయారు చేస్తున్నారు ఎవరు చాలా మంచి పాట, చాలా బాగా చాలా చాలా మంచి తర్వాత మీరు కేరళ అవి కూడా చాలా బాగా మనం ఒక పని చేస్తే అది 10 మందికి ఉపయోగంగా ఉండాలి. అది మెయిన్ మన కాన్సెప్ట్. బండికి ఎత్తడం చూసాను. కదా మనం రండి కూడా ఎక్కడికో అక్కర్లేదు అందరికి పాండవ వత్తని. ఏంటండి పాండవ ఒత్తి ఏం చేస్తారండి? ఒత్తిలా వెలిగిస్తుందండి. నూనె ఎక్కడ లేకుండా మా వాటర్లో వేసేసి వెళ్తే ఒత్తిలా వెలుగుతుంది. ఆకు ఆకండి ఒక్కొక్కటి తీసుకోండి. మా అందరికి ఎన్ని స్ట్రాంగ్ వెరైటీస్ కవర్ కావాలండి. కేవలం 10 రూపాయలు కాకుండా 5 రూపాయలు ఇస్తా ఉంటాను. 5 రూపాయలు ఏడన్నా వస్తుంది. 100 రూపాయలు కేరళ నుంచి తెచ్చుకున్నాను. 100 రూపాయలు కేరళ నుంచి ఇస్తే 10 రూపాయలు అంటే 10 కాదు 5 రూపాయలు ఊరికి ఇచ్చేస్తే ఎందుకు మళ్ళీ 5 తీసుకొని అక్షరాలు మనం చేసి చావు ఏడన్నా సార్ నాకు తీసుకున్నారు గ్రూప్లో ఉన్నాయి. నాకు తెలీదు. వాళ్ళే వచ్చి గ్రూప్ నేను చూడు 395 ఇవి ఫోటో తీసుకొని 400 ఇచ్చి మీరు ఇక్కడ ఇంకే మేడం మళ్ళీ డేట్ కొడతారు. నన్ను అడగండి. మనకు సరిపోదు. ఈ ఫోన్ కొన్ని తింటారా? చాలు రండి. మ్యాగీ తీసుకున్నాం.
బయట తీసుకుంటాం. నమస్తే వీడియో తీసి పెట్టారు టెర్రస్ గార్డెన్ మేమందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాన్న పక్కకు వచ్చేయండి పాప ఇబ్బంది అవుతుంది దారి అంటే తేవాలి కొనాలని చెప్పడం అన్నీ ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆక్సిజన్ పెంచుకోండి. చూడడానికి వచ్చేసి మన భోజనం వీడియో ఫోటో రెండు తీస్తున్నాను. వాటర్ తీసి ఏం చేయాలి దీన్ని? వాటర్ తీసి పెట్టండి. మళ్ళీ ట్రైన్ చేసిన తర్వాత ఆకలి తెలిసిందండి. స్టాల్స్ మొత్తం రైతు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కష్టపడుతుంది. కొత్త స్టాల్ మొత్తం రైతు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విత్తనం నాటి దగ్గర నుంచి మనకి బియ్యం నోట్ వరకు అన్నం వస్తున్నారు, ఎలా వస్తున్నారు కాన్సెప్ట్ పెయింట్తో వేసాడు. అందుకోసం నేను పెయింట్ చేసేదాన్ని. ఆ కష్టాన్ని నేను ఆ కష్టాన్ని నేను గుర్తించగలను. పెయింటింగ్ మాత్రం ఒకలాగే వస్తుంది. ఇంకా ఎలాగోసం ఇలా పెయింట్ చేసి ఆ కష్టాన్ని రావాలి అంటే బ్రెయిన్ నుంచి రావాలి. ఒక అందాన్ని మనం బ్రెయిన్లో ఊహించుకుంటేనే అక్కడ మనం ఓటు మీద పెట్టగలం. బాగున్నారా మధ్యాహ్నం